మత్తయి సువార్త 21వ అధ్యాయం 10వ వచనంలో, ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. అప్పుడు అదే ప్రశ్న, నేటికి ఇదే ప్రశ్న. ఈయన ఎవరు అని అందరూ అనుమానిస్తున్నారు, కొందరు కలవరపడుతున్నారు, కొందరు రకరకాలుగా వాదిస్తున్నారు, కొందరేమో ఈయన మన దేశపు వాడు కాదు అని అంటున్నారు. ఇదంతా కాకుండా ఎవరు యేసు ప్రభు? 4 విషయాలు మనం చూద్దాం. చూడండి, ఈయన ఎవరు అని మట్టలాదివారం రోజున ఆ ప్రజలు కలవరపడుతూ ప్రశ్నించుకున్నారు. ఆయన ఎవరు? దేవుని వాక్యంలోనే ఉన్నది. ఆయన అందరిలాంటి దేవుడు కాదు, ఆయనే దేవుడు. ఆ దేవుడు ఎవరిగా వచ్చాడంటే మానవుడిగా వచ్చాడు, మనలను రక్షించటానికి వచ్చిన దేవుడు. చూడండి, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనములో, మరి ఎవని వలనను రక్షణ కలుగదు. ఏమన్నాడు చూడండి, హెబ్రీ పత్రికలో 4:12 ఏమని అంటున్నాడు? ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలెను, కానీ ఆకాశము క్రింద ఇయ్యబడిన ఏ నామమున మనము రక్షణ పొందలేము. యేసు ప్రభువే రక్షకుడు. ఎవరు యేసు ప్రభు? పాపముల నుంచి రక్షించే గొప్ప దేవుడు, నీ బంధకాల నుంచి రక్షించే గొప్ప దేవుడు, నీకున్న దురలవాట్లు దుర్వ్యసనాలు అన్నిటి నుంచి ఆయన రక్షించే గొప్ప దేవుడు. కనుక యేసు ప్రభు ఎవరు? ఆయన పాపాంధకారములో ఉన్న మనుషులందరినీ రక్షించటానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు. సత్యాన్ని తెలుసుకోండి ఎప్పటికైనా సరే. ఒకవేళ యేసు ప్రభు రాకపోతే ఈ మానవాళికి రక్షణ లేదు. యేసు ప్రభు రాకపోతే ఇక ఈ మానవాళికి నరకమే. పాపముల వలన వచ్చు జీతం మరణం, రెండవ మరణం. కనుక అపోస్తుల కార్యముల 4వ అధ్యాయం 12వ వచనంలో, ఈ నామమునే మనము రక్షణ పొందవలెను, కానీ ఆకాశము క్రింద మనుషులు ఇయ్యబడిన ఏ నామమున రక్షణ పొందలేము. ఆకాశం క్రింద ఏయో నామాలు ఉన్నాయి, ఎన్నో నామాలు ఉన్నాయి. మరి రక్షించే నామం ఏది? నిన్ను పాపము నుంచి, నరకము నుంచి, సైతాను బంధకాల నుంచి రక్షించే నామం ఏదైనా ఉందంటే ఒకే ఒక్క క్రీస్తు నామం. కనుక సత్యాన్ని తెలుసుకోండి. ఈయన ఎవరు అనంటే నిన్ను రక్షించే క్రీస్తు ప్రభు. ఒకవేళ రక్షణ లేదనుకోండి, శిక్ష తప్పదు, మరణము, రెండవ మరణం తప్పదు, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ అగ్ని శిక్ష తప్పనే తప్పదు. యేసు ప్రభు నిన్ను రక్షించే దేవుడు. రెండవదిగా ప్రభులో ఉన్న ప్రత్యేకత ఏమిటి? ప్రభు ఒక ఆయన్ని బిగ్గరగా పిలిచాడు. ఎవరో? చచ్చిపోయిన ఆయన. చచ్చిపోయి 4 రోజులుండి కంపు కొట్టే వాడిని ప్రభు పిలిచాడు. లాజరు బయటికి రమ్మని యోహాను సువార్త 11వ అధ్యాయం 43వ వచనం. చనిపోయిన వాడితో కూడా మాట్లాడగలిగిన గొప్ప దేవుడు.
బతికుండోళ్ళతోనే మాట్లాడతారు ఎవరైనా. మరి యేసు ప్రభు ఎవరు? చనిపోయి 4 రోజులయ్యి కంపు కొట్టుచున్న వాడితోనే మాట్లాడగలిగిన గొప్ప దేవుడు. ప్రభుకి అసాధ్యమైనది ఏదీ లేదు. కనుక ఎవరు యేసు ప్రభు? ఆయన అసాధ్యమైన దానిని ఆయన సాధ్యం చేసే గొప్ప దేవుడు. ఈ లోకంలో ఆయన అంత గొప్ప కార్యాలను చేశారు. యేసు ప్రభు ఎవరో మా దేవుడు కాదు, మాకు సంబంధించిన వాళ్ళు కాదు, ఇది వాళ్ళ మతం వీళ్ళ మతం, ఎన్ని మనం పెట్టుకున్నా రకరకాల సరిహద్దులు, వాదాలు, వివాదాలు. మనుషులందరూ రక్షణ పొందవలనని ఆయన కోరుతూ ఉన్నారు. అందరి కోసం మరణించిన గొప్ప దేవుడు, విమోచన క్రయదముగా ప్రాణాన్నిచ్చిన దేవుడు. కనుక ఎవరు యేసు ప్రభు? ఆయన రక్షించటానికి వచ్చిన దేవుడు. రెండవది, మరణంలో ఉన్న వారిని సహితము మాట్లాడి లేపిన గొప్ప దేవుడు. మరి ఇప్పుడు యేసు ప్రభు ఆరోహణమయ్యి తండ్రి కుడిపార్శ్వమునున్నాడు. మరి ఇప్పుడు ఎక్కడున్నాడు యేసు ప్రభు? ఆయన ఇప్పుడు ఆత్మరూపిగా మనలో ఉంటాడు. ఈ లోకంలో పరిశుద్ధాత్ముడిగా ఆయన నమ్మిన వారిలో ఉంటాడు. అది అన్నమాట. నువ్వు ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకున్నావు, విశ్వసించావు, నీవు నూతన సృష్టిగా మార్చబడతావు. అప్పుడు నీలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చి నిన్ను సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. కనుక ప్రభు ఇప్పుడు దేవుని నమ్మిన వారందరిలో ఉన్నారు, రక్షించబడిన వారందరిలో ఉన్నారు. ఈ సత్యాన్ని కూడా మనం మరిచిపోకూడదు. ఎవరు యేసు ప్రభు? ఆత్మరూపిగా నమ్మిన ఆయన బిడ్డలలో ఇప్పుడు ఉన్నారు. మీకు ఒక సాక్ష్యం, మేము సినిమాలు చూడం. ఎందుకని చూడం? యేసు ప్రభు పరిశుద్ధాత్ముడు మాలో ఉన్నాడు ఆత్మరూపిగా. చెడ్డ పనులు చెయ్యం, చెడ్డ మాటలు మాట్లాడం. ఎందుకని? పరిశుద్ధాత్ముడు మాకు నూతన స్వభావాన్ని కలుగచేశాడు. కనుక మనుషులను మార్చే దేవుడు యేసు ప్రభు. అదే యేసు ప్రభులో ఉన్న ప్రత్యేకత. నువ్వెక్కడికి వెళ్ళినా మారమని చెప్పేది ఎవరో చెప్పరో, మార్చుకోగలిగిన శక్తినిచ్చేది ఎవరో లేరు. మరి యేసు ప్రభు ఎవరు? పరిశుద్ధాత్ముడిగా మనలోనికి వచ్చి మనకి నూతన స్వభావాన్ని కలుగచేస్తాడు. ఆయనలో ఉన్న ప్రత్యేకత అదే. నీ త్రాగుడు మాన్పించగలడు యేసు ప్రభు. నువ్వు దుర్వ్యసనాలకి, దురలవాట్లకి బానిసైపోయి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటుంటే ప్రభు నిన్ను మార్చి నీకు నూతన స్వభావాన్ని కలుగచేయగలిగిన వాడు యేసు ప్రభు. చాలామంది నా బ్రతికింతే అని చెప్పి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కుటుంబాల్లో తగాదాలు వచ్చి భార్యలు భర్తలు చనిపోతున్నారు, బలవన్మరణాలు పొందుకుంటున్నారు. వీళ్ళందరికీ ఒకటే పరిష్కారం, నిన్ను రక్షించే యేసు ప్రభు ఉన్నాడు. రండి. నీ యొక్క బాధలన్నిటికీ విడుదల, విమోచన కలుగచేసే యేసు ప్రభు ఉన్నాడు. రండి. సైతానుడు ఇక నాకు చావే గతి అని నిన్ను మరణానికి ఈడ్చుకొని పోతుండగా జీవాన్ని, నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని ప్రసాదించే ప్రభు ఉన్నాడు. రండి.
కొందరు నా జీవితం ఇంతే అని నిరాశ నిస్పృహల్లో కుమిలిపోతూ ఉన్న వారికి ప్రభువు నీలోనికి వస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, నిన్నొక నూతన వ్యక్తిగా దేవుడు చేస్తాడు. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురు, వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఇప్పుడు దాకా సైతానుడు బిడ్డలు, తాగమంటే తాగావు, చిందులేయమంటే చిందులేసావు, తిట్టమంటే తిట్టావు, కొట్టమంటే కొట్టావు. ఇది సైతాను పని. మరి దేవుడు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తాడు నూతన మార్గంలోని, జీవము గల మార్గంలోనికి నడిపిస్తాడు. దేవుని కుమారులనుగా దేవుడు నిన్ను చేస్తాడు. సైతాను నుంచి నిన్ను విడిపించి నీ బంధకాల నుంచి విడుదల కలుగచేసి నీకు నూతన జీవితాన్ని ప్రసాదిస్తాడు. ఇక నువ్వు ఆత్మహత్య చేసుకో, చచ్చిపోతానో, నీకు దేవుడు నిరాశ నిస్పృహల నుంచి విడుదల దయచేసి నీకొక ఆశను, నిరీక్షణను, విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలుగ చేయగలిగిన దేవుడు. మనం పేపర్లో చూస్తాం, ఏంటి తగాదాల వల్ల, కోర్టు కేసుల వల్ల జీవితాలు నాశనం చేసుకుంటున్నారు, భార్యాభర్తలు విడిపోతున్నారు, జీవితాల్లో శాంతి సమాధానం లేదు, పిల్లలకి తల్లిదండ్రులకు మధ్య విభేదాలు, ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటాం. దీనంతటికీ పరిష్కారం ఒక్క యేసు ప్రభువులో ఉంది. రండి, ప్రభు దగ్గరికి రండి. ఆయనే దేవుడు, నిత్య జీవాన్నిచ్చే దేవుడు. నీ బాధల నుంచి విడుదల కలిగచేసే దేవుడు ఎవరన్నా ఉన్నారు అంటే యేసు ప్రభు తప్ప అసలు ఇంకా ఎవ్వరూ లేరు. కనుక ఆనాడు మట్టలాదివారం నాడు ఈయన ఎవరు అని కలవరపడ్డారు. దానికి జవాబులు చూడండి. ఆయన రక్షకుడిగా పుట్టాడు, రక్షించటానికే వచ్చాడు, మనకి రక్షణనిచ్చి శిక్షను తప్పించిన దేవుడు. కనుక అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనంలో, ఈ నామముననే మనము రక్షణ పొందాలి. మరి ఎవరు యేసు ప్రభు? చనిపోయిన వారితో సైతము మాట్లాడి వారిని లేపగలిగిన గొప్ప దేవుడు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. మూడవది, ఆయన ఆత్మ ద్వారా ఇప్పుడు దేవుని బిడ్డలలో ఉన్నారు. రక్షించబడిన వారిలో దేవుని ఆత్మ చేత నడిపించబడతారు. వారు దేవుని బిడ్డలుగా నూతన స్వభావాన్ని కలిగి ఉంటారు. వారికి ఇక పాపం మీద వారికి ఎంత మాత్రము కూడా అధికారం ఉండదు. వారికి పాపాన్ని జయించిన వారిగా దేవుడు చేస్తాడు. సైతానుని జయించిన వారిగా దేవుడు చేస్తాడు. శరీరాశను, లోకాశలను జయించిన వారిగా దేవుడు చేస్తాడు. పరిశుద్ధాత్ముడు చేసే పని అదే, నూతన స్వభావం. ఇంకా 4వదిగా ప్రభు ఎవరో తెలుసా? ఆయన రక్షకుడిగా వచ్చాడు, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. సిలువలో మన కోసం ప్రాణం పెట్టి మరణించి సమాధి చేయబడి 3వ దినమున మరలా పునరుద్ధరణై లేచాడు. 40 రోజులు అనేకులకు కనబడి మరలా అందరూ చూస్తూ ఉండగా ఆరోహణమై వెళ్ళిపోయాడు. మరలా ఆయన రాబోతూ ఉన్నాడు. ఇదే తెలుసుకోవలసిన సత్యం. యేసు ప్రభులున్న ప్రత్యేకత అదే. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం
2వ వచనంలో చూడండి, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి, మరలా రాబోతున్నాడు ప్రభు, నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. మరలా ప్రభు రాబోతున్నాడు. ఈసారి ఎలా వస్తాడు? రక్షకుడిగా కాదు, సిలువ వేయబడటానికి మరణించటానికి కాదు. ఈసారి రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, తీర్పు తీర్చే న్యాయాధిపతిగా ప్రభు మేఘారూఢుడై వచ్చుచున్నాడు. మరలా రాబోతున్నాడు యేసు ప్రభు. ప్రతి నేత్రము ఆయనను చూస్తారు, అందరూ ప్రభువును చూస్తారు. ఈయనే దేవుడని అప్పుడు అందరూ తెలుసుకుంటారు. అప్పుడు తెలుసుకున్నందువలన నీకు రక్షణ లేదు, పాప క్షమాపణ లేదు, తీర్పు ఉన్నది. పాపాన్ని బట్టి, నీవు చేసిన అపవిత్రతను బట్టి, నీవు చేసిన చెడుగును బట్టి తీర్పు తీరుస్తాడు. ఆ తర్వాత నరకానికి వెళ్ళిపోతాం. కనుక ప్రియమైన స్నేహితుడా, నువ్వు పెద్దవాడివైనా చిన్నవాడివైనా, యవనస్తుడివైనా, ఎలాంటి వాడివైనా, ఎక్కడ ఉన్నా సరే, యేసు ప్రభు ఎవరు అనంటే ఆయన మరలా ఈ భూమి మీదకి రానయ్యున్న దేవుడు. అప్పుడు అందరూ ఆయన చూసి ప్రతి నామము ఆయనను స్తుతిస్తారు, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగుద్ది. సత్యాన్ని తెలుసుకోండి. బైబిల్లో ఉన్న ప్రకారమే ఈ ప్రపంచ చరిత్ర జరుగుతూ ఉన్నది. కనుక ప్రభు ఎవరు అంటే మరలా ఆయన రానయ్యున్న దేవుడు. మరలా వచ్చి దేవుని బిడ్డలను, సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక నమ్మని వారు విడవబడతారు, భక్తిహీనులు విడవబడతారు, నామకార్థ క్రైస్తవులు విడవబడతారు. వీళ్ళందరూ విడవబడి 7 ఏండ్ల శ్రమల కాలములో వీళ్ళ జీవితాలు ఉంటాయి. ఆ శ్రమల కాలాన్ని అనుభవిస్తారు. మరి దేవుని బిడ్డలు ఆయన తీసుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు ముందున్న ఈ రోజుల్లో, భవిష్యత్తులో జరిగేది ఇదే. సంఘం ఎత్తబడుతుంది. ప్రభు మధ్యాకాశానికి వస్తాడు, సంఘాన్ని తీసుకుని వెళ్ళబోతున్నాడు. కనుక ఈయన ఎవరు అనంటే రక్షించిన దేవుడు. ఈయన ఎవరు అంటే నిన్ను రక్షించి నీ కోసం ప్రాణం పెట్టి ఈ లోకంలో పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను నడిపించే దేవుడు. ఈయన ఎవరు అంటే అసాధ్యమైనవి సాధ్యం చేయగలిగిన గొప్ప దేవుడు ఈయనే. ఈయన ఎవరు అంటే మరలా మన కోసం త్వరగా రానయ్యున్న దేవుడు. మట్లాదివారం రోజున ప్రభు యెరూషలేములోనికి వచ్చాడు. మరలా ఆయన యెరూషలేములోనికే రాబోతూ ఉన్నాడు. మట్లాదివారం రోజున సాత్వికుడైన రాజుగా వచ్చాడు. ఇప్పుడు రేపు ఆయన ఎలా రాబోతున్నాడంటే న్యాయాధిపతిగా, మేఘారూఢుడై ఆయన తీర్పు తీర్చటానికి రాబోతూ ఉన్నాడు. మరి నువ్వు యేసు ప్రభుని ఎలా ఎదుర్కొంటావు? ఇప్పుడే ప్రభుని ఆయన రక్షకుడిగా నీవు అంగీకరించినట్లయితే, నీ పాపములన్నిటినీ శిలువలో కార్చిన పరిశుద్ధ రక్తంలో ఆయన క్షమించి నిన్ను పరిశుద్ధపరచి నీ జీవితానికి పరలోక రాజ్య భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు.
ఒకవేళ దీన్ని తృణీకరించేవా, ప్రభుని, ఆయన ఇచ్చే రక్షణని నీవు తృణీకరించినట్లయితే యేసు ప్రభు ఆయన తీర్పులోనికి నువ్వు వస్తావు. రెండవసారి వచ్చినప్పుడు నీ పాపాన్ని బట్టి తీర్పు తీర్చి ఆయన నిన్ను నరకానికి అప్పగిస్తాడు. కనుక ప్రభు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రక్షించబడి నరక శిక్ష నుంచి, పాపపు శిక్ష నుంచి తప్పించబడాలని ప్రభు పేట నిన్ను బ్రతిమలాడుతున్నాను. అలాంటి రక్షణ భాగ్యం ప్రభు నీకు అనుగ్రహించునుగాక.